సంగారెడ్డి జిల్లా పటంచెరు మండలం రుద్రారం గ్రామంలో ఉన్న గీతం యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్లో ప్రాణమా 2025 కార్యక్రమంలో రంజీ ప్లేయర్ మోహిత్ పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2023 వరకు హైదరాబాద్ రంజీ టీంలో ఆడి ప్రస్తుతం అరుణాచల్ రంజీ టీంకు ఆడుతున్నట్లు తెలిపారు. రాబోయే ఐపీఎల్ సీజన్లో హైదరాబాద్ తరపున అవకాశం వస్తే తప్పకుండా ఆడతానని ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు గీతం ప్రమాణ్ 2025 కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, నేటి సమాజంలో యువత ట్రాక్స్ కు అలవాటు పడుతుందని, వాటి బారిన పడకుండా తమ భవిష్యత్తు ఉన్నత శిఖరాలకు ఎదిగే విధంగా తీర్చిదిద్దుకోవాలని కోరారు. హైదరాబాద్ నుంచి ఆడేవాడిని రంజీ ట్రోఫీ ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఆడుతున్నాను. ఈ సీజన్లో కొత్త టీం జాయిన్ అవ్వడం వల్ల చాలా హ్యాపీగా ఉండింది. కొద్దిగా ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వచ్చింది, కాకపోతే వాటిని ఓవర్కమ్ చేసి మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పటివరకు ఎన్ని రన్ టోటల్స్ ఆడారు? నేను యాక్చువల్లీ వేరే కొత్త స్టేట్కి వెళ్ళడం వలన హ్యాడ్ టు సిట్ ఫస్ట్ కొన్ని మ్యాచ్లో. మన స్టేట్ కాదు కదా, ప్రొఫెషనల్గా వెళ్ళడం వలన ఫస్ట్ మ్యాచ్ ఆడింది, కానీ ఫస్ట్ మ్యాచ్లో 9 వికెట్స్ తీసాను. 9 వికెట్స్ తీసాక టీమ్ ట్రస్టెడ్ మీ, క్యాప్టెన్ సెలెక్ట్ చేసి సెకండ్ మ్యాచ్ ఆడిన తర్వాత బాగా జరిగింది. మీ గోల్ నెక్స్ట్ హైదరాబాద్ ఆర్సీపీకి వెళ్తారంటున్నా, అది అసలు మీకు ఎట్లా తెలిసిందో కానీ ఐ డోంట్ థింక్ ప్రస్తుతానికి ఈ సీజన్ ప్లాన్ చేస్తున్నాం. ముందు ముందు జరగచ్చు థింగ్స్, దేవుడు టుడే ప్రోగ్రామ్ గీతం యూనివర్సిటీ వాటి ప్రోగ్రామ్ ప్రమాణ అనేసి వీళ్ళు కాలేజ్ ఫెస్ట్ చేస్తున్నారు. సో వీళ్ళకి స్పెషల్ చేసుకోవడం అని చెప్తే వచ్చాను కదా. సో ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఆల్ ది స్టూడెంట్స్. ఎందుకంటే కాలేజ్ లైఫ్ మళ్ళీ ఎవరికి తెలియదు. ఒక స్పోర్ట్స్ పర్సన్గా ఉన్నప్పుడు కాలేజ్